సరే మాట వచ్చేసి భీమసింగ్లో సువార్త భీమసింగ్ సుగర్పేటలో జనవరి 31, 2026 ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీమ్ ఇంకా వస్తున్నారు. దారిలో చాలామంది ఉన్నారు, వస్తారు. అమ్మా యేసుక్రీస్తు సువార్త అమ్మ చదవండి. యేసుప్రభు గొప్ప దేవుడు ఇదమ్మా తెలుసుకోండి. ఇదమ్మా మతం కాదు కానీ మనందరూ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఇదమ్మా. సరే అమ్మా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. యేసుప్రభు సువార్త పత్రిక అమ్మా. ప్రభు గురించి తెలుసుకొని చెల్లమ్మా చూడండి. ఖాళీగా ఉన్నప్పుడు చదవండమ్మా ఏదమ్మా. ఎందుకంటే యేసయ్య గొప్ప దేవుడు, తల్లి నిజమైన దేవుడు, అందరికీ తెలిసిన విషయం ఏదమ్మా. మేమేందుకు చెప్తున్నాంటమ్మా, మనందరం మనుషులమే, అక్క చెల్లెలు అన్నదమ్ములమే. ఒకే దేవుడి దగ్గర నుండి వచ్చాం. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలమ్మా. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళండి మన పాపం అడ్డుంది వెళ్ళడానికి. ఆ పాపాన్ని తొలగించడానికి దేవుడు మానవుడికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు మానవుడికి జన్మించారు. మనందరూ చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్షను యేసే భరించారు. యేసే మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఆ యేసే నమ్మికను పాపాలు క్షమించబడతాయి. తెలుసుకోండి అమ్మా. ఈ భూమి మీద కూడా జీవితం బాగుంటుంది. ప్రయత్నం చేయాలి, తెలుసుకోండి. అందరం మనుషులే కదమ్మా. అమ్మ లేదమ్మా, మీరు కూర్చొని పర్లేదు. మనం ఏ కులమైనా ఏ మతమైనా అందరం మనుషులే. మనం అందరూ దేవుడి దగ్గర నుండి ఇక్కడికి వచ్చామమ్మా. మరలా ఈ జీవితం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే దేవుడి దగ్గర నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నాము. మనందరం పరిశుద్ధులమే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసో తెలియక మనం చేసిన పొరపాట్లు పాపములు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషికి అమ్మ ఒక ఆఖరి డేట్ అంటూ ఉంటుంది. ఆ డేట్ మించి ఉండలేం. ఆ డేట్ అయిపోయిన తర్వాత మనల్ని పుట్టించిన దేవుడితో మరలా తిరిగి వెళ్ళిపోవాలి. దేవుడు పిలుస్తాడు, అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు స్వర్గద్వారాలు మనకు తెరవబడాలంటే అక్కడి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉన్నాం. ఇక్కడి వెళ్ళినప్పుడు పాపంతో వెళ్తున్నాం. పాపంతో వచ్చిన వారిని ఆయన చేర్చుకోలేడు. ఆ లోకంలో అడుగు పెట్టడం కష్టం. అయితే కానీ మనల్ని అందరినీ చేసింది ఆ దేవుడే. ఆయన మన తండ్రి. మనం అక్కడికి వెళ్ళకపోతే ఆయనకే బాధ. అయితే మనల్ని పాపమే అడ్డు ఉంది. అందుకే ఆ పాపాన్ని తొలగించడానికి మనకు తెలియటం. మరణం అయిన తర్వాత ఒక మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుతుందో మనకేం తెలియదు. ఏవో పెద్దలు చెప్పినవన్నీ ఊహించుకుంటున్నాం. అది ఇదంతా ఏమో ఇంక రకరకాలు అనుకుంటున్నాం. అసలు విషయం తెలియటం లేదు. మన తెలియలేని విషయం చెప్పడానికి వచ్చారు ఆయన. దేవుడే మానవుడిగా జన్మించి. ఎందుకంటే అమ్మ ఒక చీమకు ప్రమాదం ఉంది. అమ్మ ప్రమాదంలో తప్పుకుంటుంది చీమ. అర్థం కాదు, మన భాష అర్థం కాదు. కానీ చీమ దగ్గర మన చీమ అయిపోయి వెళ్తే అర్థమవుతుంది. అలాగే దేవుడి భాష మనకు అర్థం కాదు, దేవుడి మాటలు మనకు అర్థం కావు. కాబట్టి దేవుడు మనిషిలాగా జన్మించి మనుషులతో మాట్లాడి
మరణం తర్వాత ఇంకో జీవితం ఉన్నది, చాలా బాగుంటుంది ఆ జీవితం. అక్కడ జబ్బులు ఉండవు, జ్వరాలు ఉండవు, రోగాలు ఉండవు. అంటే ఒక యవ్వనంలో ఉండిపోయి ఇంకా ఈ శరీరం ఎదుగుదల తగ్గిపోవడం ఇలాంటిది ఏమి ఉండదు. ఎన్ని వేలు లక్షల సంవత్సరాలను ఒకేలాగా ఉంటుంది. అంత మంచి జీవితం ఉన్నది. అయితే ఆ జీవితానికి అడ్డు మన పాపం, మీలో ఉన్న పాపమే మీరు అక్కడ రాకుండా చేస్తుంది. కాబట్టి మీరు చేసే పాపాలు ఉన్న శిక్ష అంతా నేను భరిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని చేసిన తండ్రిని నేను, కాబట్టి మీ శిక్ష నేను భరిస్తాను. మీకోసం చనిపోయి తిరిగి లేగిస్తాను. నన్ను నమ్ముకోవడం ద్వారా మీ పాపాలు క్షమించబడతాయని దేవుడు మానవుడిగా వచ్చి యేసు అని పేరుతో పిలువబడి విషయాలన్నీ చెప్పి, మనం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారు. ప్రతి మనుషులు 5 రకాల తప్పులు ఉంటాయమ్మా. ఒకటి, తలంపులతో పాపం చేస్తాం. ఏదైనా ఒకళ్ళు కొట్టాలన్నా, తిట్టాలన్నా, చంపాలన్నా, పరాయి వారిని ఆశించాలన్నా తలంపులే ప్రారంభం. మన తలంపులతో చేసే పాపాన్ని శిక్ష యేసుక్రీస్తు భరించారు. అందుకే యేసే తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. మనకి తలంపు వచ్చిన తర్వాత పాపం చేయడానికి కాళ్ళతో వెళ్తాం. ఆ శిక్ష యేసుక్రీస్తు భరించారు. అందుకే యేసుక్రీస్తు కాళ్ళకి మేకులు కొట్టారమ్మ. అలాగే వెళ్ళిన తర్వాత చేతుల్లో ఉపయోగిస్తాం. అదే తప్పిన కానీ చేతుల్లో ఉపయోగిస్తాం. అందుకే మన పాపాలు కొన్ని శిక్ష వేసే భరించారు. ఆయన చేతులకి మేకులు కొట్టారు. యేసుక్రీస్తు చేతులకి మేకులు కొట్టారు. అలాగే శరీరం అంతా ఉపయోగపడుతుంది మనం చేసే తప్పులకి. ఆ పాపాల శిక్ష యేసుక్రీస్తు శరీరం నిండా కొరడా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత పక్క పాపం అంటే భార్యాభర్తల దాంపత్య జీవితం తప్పు కాదు, కానీ భార్య కాక వేరే స్త్రీ, భర్త కాక మరో పురుషుడు చేరినట్టయితే అది పాపం. దాన్ని వ్యభిచార పాపం అన్నారు. అందరూ కాకపోయినా కొందరైనా అది ఆ తప్పు చేస్తారు. కాబట్టి ఆ పాపాన్ని శిక్షగా యేసుక్రీస్తు భరించారు. ఆయన పక్కలో బల్లిపోతూ. ఇలాగ మనుషులు ఏ తప్పు చేసినా 5 రకాలే వర్తిస్తాయమ్మా. అందుకనే 5 రకాల గాయాలు యేసుక్రీస్తు భరించి మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు ఏం లేదు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన, నాకు ఆ స్వర్గలోకంలో చోటు ఉదేవా, ఆ పరలోకంలో చోటు ఉదేవాడిని ఎవరైతే నమ్ముకుంటారో, అంటే మనం చేసే తప్పుల లిస్ట్ అంతా మీదన ఉంటుందమ్మా. ఇక్కడెక్కడ ఉండదు. అక్కడి నుంచి దేవుడు మనం చూస్తున్నాడు కదా, ఆ తప్పు లిస్ట్ అంతా ఉంటుంది. ఎప్పుడైతే మనం బాధపడదాం, పశ్చాత్తాపడడం, బాధపడడం, సరే నేను ఎందుకు తప్పు చేశాను, వారిని అలాగ అనకపోతే బాగోను, వీళ్ళని కొట్టకపోతే బాగోను, వీళ్ళని తిట్టకపోతే బాగును, ఈ పశ్చాత్తాపం మనం చేసిన తప్పును మనం గుర్తు చేసుకొని పశ్చాత్తాపడాలి. అలా ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఒప్పుకుంటారో అవన్నీ పాపాలను కొట్టేస్తారు దేవుడు. యేసు ప్రభు నువ్వే నాకు దేవుడు, నా రక్షకుడు అని బాప్తీసం తీసుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు జీవ గ్రంథంలో రాస్తారు. అంటే స్వర్గానికి వెళ్ళేవారు లిస్ట్ అనమాట. అప్పుడు మనకు మరణం ఎప్పుడు వచ్చినా పర్లేదు, మరణం తర్వాత స్వర్గాన్ని చేరగలుగుతాం. అక్కడ ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు బ్రతుకుంటాం. మంచి జీవితం ఉన్నదమ్మా. ఆ జీవితం కోసం చెప్పడానికే మా ఉద్దేశం. అది చెప్తే చిన్న గొంగళపూరు స్టోరీ రాసామమ్మ. గొంగళపూరు ఎలాగైతే సీతాకోక చిలకలా మారుతుందో అలాగే మన జీవితం భూమి మీద ఉన్నంత వరకు బాధలు, కష్టాలే, విలువలేని జీవితం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత విలువైన జీవితంగా దేవుడు మారుస్తాడు. ఇంతల్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయండి అమ్మా. నన్ను పుట్టించిన దేవుడా నాతో మాట్లాడు, నాకు కనబడు ప్రభు అంటే మనలో ఆసక్తిని బట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రయత్నం చేయడం తప్పులేదు కదా, తప్పులేదు, ప్రయత్నం చేయండి. మీరు ఇంకా దేవుని తెలుసుకోవాలని మీకు దగ్గరికి అక్కడ చర్చినా వెళ్ళండి అమ్మా. ఇక మతం అయితే కాదు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక్క మార్గం ఇటమ్మా. ప్రయత్నం చేయండి. వందనాలమ్మా, సంతోషం.
పాలిథిస్టిక్ అంటే అనేక దేవుడు ఉన్న మతం ఏది ఉందంటే మన భారతదేశంలో ఉన్న హైందవ మతం అనేక పాలిథిస్టిక్ ఒకటే. ఈ మోనోథిస్టిక్ రిలీజియన్స్ 3 ఉన్నాయి ప్రపంచంలో. ఈ 3 ప్రధానమైనవి. ఒకటి యోధా మతం, దాని తర్వాత వచ్చింది మన క్రైస్తవ మన సహవాసం, తర్వాత వచ్చింది ఇస్లాం మొహమ్మద్ అంటే. ఇప్పుడు ఎలా ఉందంటే యూదులు అనుకోండి, యూదులకి ముఖ్యంగా 2 పిల్లర్స్. యూదులు కూడా 39 పుస్తకాలు, 39 పుస్తకాలను పాత నిబంధనలు అంటాం. వాళ్ళు తనాక్ అంటారు. ఓకే, తనాక్ అంటే 39 పుస్తకాలు పాత, మన పాత నిబంధనలు అంటాం. ఇప్పుడు భాష రాశారు. సో ఈ యూదులకి ముఖ్యంగా 2 పిల్లర్స్, 2 స్తంభాలు. ఎవరంటే అబ్రహాము, మోషే. అబ్రహాము, మోషే మా ప్రవక్తలు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. బాగుంది, మా ప్రాబ్లం లేదు. వాళ్ళ మొక్క గ్రంథాలు అని ఫాలో అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాక నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఆయన చెప్పాడు. మనం ఏమంటాం? అబ్రహాముతో మనకి సమస్య ఉందా? లేదు. మోషేతో సమస్య ఉందా? అలా ముఖ్య సంబంధం కదా, వేరే సంబంధం లేదు. లేకుండా మనం లేవు. యేసు ప్రభు మనకి అందరి పెయిన్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫుల్ఫిల్మెంటే యేసు ప్రభులో ఉందని చెప్పి మనం నమ్ముతాం. బాగుంది కదా, మన వరకు బాగుంది. వీళ్ళే ఉంటారు వాళ్ళు కరెక్ట్. మధ్యలో వేసుకుని ఇతర మధ్యలో మాకు తెలియదు. ఇతర మోసగాడు మా సిద్ధాంతాలకు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం కూడా ఏంటంటే యెహోవా దేవుడు అప్పుడే ఇంకెవరిని పూజించరాదు. ఇతను మానవుడు. యేసయ్య మీరు చెప్పే ఈ రబ్బీ యేసు మానవుడు, మానవులు పూజిస్తారు అని విభ్రాంతం చేస్తున్నారు అని చెప్పి తిరిగి మన మీద నిందేస్తాను. మనం ఏమంటాం? మనం కేసులో వరకు మన రక్తం చైతన్యం కదా. కొంతకాలంలో ఇంకోటి వచ్చాడు అబ్రాము, మంచి ప్రవక్త. మోషే ప్రవక్త, ఆయన చెప్పలేదు.